ఉన్నాడేమో నాన్న. వెళ్తుండో పడేస్తా వెళ్తున్నా. ఏడా పడేసాడు, ఏడా పడేసిండు ఆయన. ఏది కొత్తిమీర ఏది లేదు, బాలు కొట్టుక లేదనే ఊళ్ళో తెమ్మంది. కొత్తిమీర ఉంటే బాగుంటుంది. గోంగూర వేసి వండుదాం అనుకుంటున్నా, గోంగూర చికెన్లో. బా టమాటాలు సొన్నా, గోంగూర సొన్నా. గోంగూరేనా?
ఇదేమైద్దో గోంగూర కొంచెం ఉంది, ఒక కట్ట సరిపోద్ది అంటావా? మొన్న పెట్టాంగా 4 చెట్లు, ఆ చెట్లు ఉంటే 4 కోసా. ఇప్పటికైతే ఇంట్లో పని అయితే అయిపోయిందనమాట. ఇప్పుడైతే కూర అయితే వండుతున్నాను నేను. అదేంటి అంత పెద్ద చేప తెచ్చారుగా మీ ఆయన గారు, మరి అది వండొచ్చు కదా అనుకోవచ్చు. కానీ చాలా రోజుల తర్వాత అయితే పడిందండి. మరి అది అమ్ముకుంటే కనీసం 500 అన్నా వస్తాయి అనమాట. అందుకని అయితే మా ఆయన గారు అయితే బయటకు అమ్మేశారు. అంతలో చేప కూడా మాకు ఎక్కువైపోయింది అనమాట ఇంట్లోకి. చిన్న చేప అయితే తీసుకొని వండుదాం అనుకున్నాం. అందుకోసం అయితే ఆయన అయితే అన్నారనమాట, నేనైతే మాంసం తీసుకొస్తాను, ఇవాళ చికెన్ కూర అనిపిస్తుంది అని చెప్పి తీసుకొస్తానికి అయితే వెళ్ళి తీసుకొచ్చారనమాట. అయితే గోంగూర రైస్ అయితే వండమన్నారు. నేను ఇప్పుడు అదే చేస్తున్నాను. నేను ఎలాగైతే చేస్తానో మరి మీరైతే చూడండి. మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోకి లైక్ చేయకుండా మాత్రం అస్సలు ఉండకండి. నేను చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. నేనైతే చాలా ఆశతో అయితే ఎదురు చూస్తున్నాను అనమాట. ఎంతమంది అయితే నా వీడియోకి లైక్ పడుతున్నారా అని ఆశతో ఎదురు చూస్తున్నాను. కానీ లైక్లు అయితే చాలా తక్కువ వస్తున్నాయి. ఎంతో కష్టపడి తీస్తున్నాను, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇంట్లో పనులన్నీ కూడా ముగించుకొని ఇది ఒక టైం కేటాయించుకొని అయితే ప్రతిరోజు కూడా వీడియోలు తీస్తున్నాను నేను. మరి నాకు ఇలాగే సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే చూడండి చేస్తున్నాను. ముందుగా గోంగూరతో అన్నారు కదా, మరి టమాటాలు ఎందుకు వేసారనుకోవచ్చు. ఇలా వేసుకుంటే గ్రేవీ వచ్చింది అనమాట కూర అనేది బాగుండిద్ది. అంటే నేను గోంగూర ఇంటి దగ్గరలో 2 చెట్లు ఉంటే కోసాను, కొంచెమే ఉందన్నమాట. దానికి తోడుగా 2 టమాటాలు అనేది వేసుకుంటే కూర గ్రేవీ అనేది వచ్చింది. మనం అన్నంలో కలుపుకుంటానికి కూడా కలిసిద్ది అనమాట బాగా. అందుకోసమని నేను టమాటాలు కూడా 3 టమాటాలు అయితే వేసాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, మరి పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు 2, 3 టమాటాలు ఇవన్నీ కూడా నూనెలో చక్కగా మగ్గి మంచి స్మెల్ వచ్చిన తర్వాత నేను మాంసంలో ముందుగానే మసాలా పొడి, కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ కూడా వేసి కలిపి పక్కన పెట్టి ఉంచాను అనమాట. అదైతే మీకు చూపించలేదు, మామూలుగా చెప్తున్నాను. కలిపి అయితే ముందుగా పక్కన పెట్టుకున్నాను. ఉప్పు కారం అనేది బాగా పట్టింది ముక్కకు అని చెప్పేసి పొడి మసాలాలు ఇవన్నీ వేసి కలిపి పక్కన పెట్టాను. ఇప్పుడు అది అనేది ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటాలు, మరి మసాలా ఇదంతా కూడా నూనెలో చక్కగా వేగి మంచి స్మెల్ వస్తుంది కదా. ఇప్పుడైతే కలిపి పెట్టుకున్న మాంసం అనేది వేస్తున్నాను అనమాట. 4 కరివేపాకు రెబ్బలు అయితే వేసానండి. వాళ్ళ మా ఆయన గారు కొత్తిమీర దొరకలేదన్నారు. నేను ఊళ్ళోకి కూడా పంపించాను. మాకు పెద్దగా సిటీ కాదు కాబట్టి కొంచెం దూరం వెళ్ళాలి. ఒక్కోసారి అందుబాటులో దొరికిద్ది, ఒక్కోసారి దొరకదనమాట. ప్రస్తుతానికి అయితే నేను అన్నింటిలో కరివేపాకు అనేది వేస్తాను కాబట్టి 4 రెబ్బలు అయితే వేసాను. చూడండి ఇప్పుడు ఇది సిమ్లో పెట్టుకొని ఇలా పొయ్యి మీద పెట్టేసుకుంటే ఆ మాంసంలో ఉన్న వాటర్ అనేది వచ్చింది కదా, ఇక దాంతోనే ఉడకాలన్నమాట. మాంసం ఎక్కువసేపు ఉడికితేనే చాలా మంచిది. త్వరగా వండకూడదండి చికెన్ అనేది, ఎక్కువ టైం ఉడకాలన్నమాట. నేనైతే సిమ్లో పెట్టేశాను, మూత పెట్టేశాను. ఇక మనం ఏ వాటర్ పోయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. ఆల్రెడీ మనం చికెన్ ఉడికే కొందికి అందులో ఉన్న నీరు అనేది వచ్చింది కదా, ఇక అంతా కూడా మొత్తం ఈగిపోయేంత వరకు కూడా నూనె పైకి తేలేంత వరకు ఇట్లా ఉడికించుకోవాలన్నమాట. చూడండి కూర అయితే దగ్గర పడిపోయింది. దీనికి సరిపడా ఉప్పు, కారం, పసుపు అయితే వేసేసుకున్న తర్వాత మనం ముందుగా గోంగూర అయితే నేను ఉడకబెట్టుకున్నాను కదా, అది మెదుపుకొని పక్కన పెట్టాను అనమాట. కూర అంతా కంప్లీట్గా అయిపోయిన తర్వాతే గోంగూర అనేది లాస్ట్లో వేయాలి. ఇక కూర అయిపోయింది, మనం ఒక 10-15 నిమిషాల్లో దించుతాము పొయ్యి మీద నుంచి అనుకున్నప్పుడే గోంగూర అయితే వేసుకోవాలి. చూడండి ముక్కలు చక్కగా ఉడికిపోయి ఎట్లా ఉన్నాయో మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. గోంగూర వేసుకుంటే అదొక టేస్ట్ అనమాట. అది ఇలా కూడా చేసేసి ఇంతటితో ఆపేయచ్చు. కానీ గోంగూర టేస్ట్ వేరేలాగా ఉండాలంటే మాత్రం మళ్ళీ గోంగూర అయితే మనం పెట్టేసుకుందాం. ఇప్పుడైతే గోంగూర వేస్తున్నాను నేను. గోంగూర అనేది ఎవిటి కొట్టదండి. కొంతమంది చికెన్ ఎక్కువగా తినలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం ఇట్లా మనం చేసుకుంటే. చూడండి గరం మసాలా అయితే వేసాను నేను కొద్దిగా. మరి అట్లా ఎవిటి కొట్టకుండా ఎక్కువ కూర తినాలి అనుకుంటే మాత్రం అసలు గోంగూర అయితే మనకు అలా అనిపించదు అనమాట. తినే కొందికి తినాలనిపించింది. చాలామంది ఎక్కువ తినలేము చికెను, ఎవిటి కొట్టిద్ది, మరి అదో లాగుండిద్ది, మనం ఎక్కువగా తినలేము అని అంటుంటారు. అట్లా కాకుండా ఇట్లా గోంగూర వేసుకొని అయితే మనం చికెన్ కూర అనేది మనం చక్కగా కడుపు నిండా కూడా తినడానికి బాగుండిద్ది అనమాట. తినే కొందికి చక్కగా పులుపు కూడా తగులుతుండిద్ది కాబట్టి నోటికి రుచిగా ఉండిద్ది అనమాట.
అందుకోసం అయితే ఇది తెలిసిన వాళ్ళు అయితే ఎక్కువగా చికెన్లో గోంగూర అయితేనే వేసుకుంటారు. గోంగూర కొంచెం కూడా వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా వేసాను అనుకుంటున్నాను, సరిపోలేదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను ఇంట్లో ఉన్న గోంగూర సరిపోయిద్దని తీసుకున్నాను, కానీ కరెక్ట్గా అంతవరకు కరెక్ట్గా సరిపోయింది అన్నమాట. మరీ అంత పులుపు ఉండదు, అలాగని లేకుండా ఉండదు, అలాగనమాట. కరెక్ట్గా ఉంది చూడండి. చాలా వంటతం అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూడండి, వంటగదిలో మగ్గిపోతున్న జ్యోతి మాధవిని అయితే చూడండి ఇప్పుడు చూస్తున్నారనమాట. ఎందుకంటే వంట చేసేటప్పుడు ఫోకస్ అంట వీడియో మొత్తం కూర మీద పెడతాను నేను. అంటే ఒక్కదాన్ని చేసుకోవాలి కాబట్టి స్టాండ్ పెట్టేసి ఇక అట్లా పొయ్యి మీదే పెడతాను. ఇక దానివల్ల నేను కనిపించను అనమాట. ఇక అంతా అయిపోయిన తర్వాత చూడండి చెమటలు గారుకుంటే అలా కనిపిస్తున్నాను వంటగదిలో. చూడండి, ఇదే నా ప్రపంచం అనమాట, వంటగది ప్రపంచం. ఇక లెగిస్తే ఇందులోనే ఎక్కువసేపు ఉంటాం కాబట్టి ఇందులో నుండి సక్సెస్ సాధించాలని ఆలోచనతో నాకు ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని చాలా కష్టపడుతున్నాను అనమాట. మీ సహాయం ఉండిద్దని నేను అనుకుంటున్నాను. మాకు ఇలాగే నా వీడియోలు చూస్తూ నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. వంట చేయడానికే కాదు, మన కష్టపడి రూపాయి సంపాదించడానికి కూడా పనికి వస్తారనేటట్లుగా నేను పట్టుదలతో వీడియోలు తీయటం అయితే జరుగుతుంది. ఓకేనండి, మరి నా మాటలు ఏమన్నా తప్పులు ఉంటే మాత్రం క్షమించి మరి నన్ను అర్థం చేసుకొని నా వీడియోలకు సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను. ఓకేనండి, మరి రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ అండి. లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్. చూడండి, నా వంటగది అంతా కూడా నేను చూపిస్తున్నాను. ఓకేనండి, మరి రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.